పెట్రోల్ డీజిల్ కొరత అంటూ వస్తున్న వార్తలతో విజయవాడలోని పలు పెట్రోల్ బంక్ల వద్ద భారీగా రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వాహనదారులు పెట్రోల్ బంక్ల వద్దకు చేరుకుని బారులు తీరారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. పలు బంక్ల వద్ద భారీగా క్యూలు కనిపించాయి. పెట్రోల్ డీజిల్ నిలిచిపోతుందంటూ వస్తున్న వార్తలతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. వాహనదారులు పానిక్ అవడంతో బంక్ల వద్ద క్యూలు పెరిగాయి. ఏలూరు రోడ్, బందర్ రోడ్లోని పలు పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ నెలకొంది. పెట్రోల్ డీజిల్ కొరత అంటూ వస్తున్న వార్తలతో విజయవాడలోని పలు పెట్రోల్ బంక్ల వద్ద భారీగా రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వాహనదారులు పెట్రోల్ బంక్ల వద్దకు చేరుకుని బారులు తీరారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. పలు బంక్ల వద్ద భారీగా క్యూలు కనిపించాయి. పెట్రోల్ డీజిల్ నిలిచిపోతుందంటూ వస్తున్న వార్తలతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. వాహనదారులు పానిక్ అవడంతో బంక్ల వద్ద క్యూలు పెరిగాయి. ఏలూరు రోడ్, బందర్ రోడ్లోని పలు పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుండే పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు బారులు తీరారు. డీజిల్ సంక్షోభం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, మొక్కజొన్న పంట కోసేందుకు యంత్రాలకు డీజిల్ లేకపోవడంతో యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ సంక్షోభంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు డీజిల్ కోత స్పష్టంగా కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల దగ్గర అయితే బారులు తీరి వాహనదారులు అయితే ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం లాడ్జి సెంటర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఇటు ఆటోలు కావచ్చు, అలాగే కార్లు కూడా పొద్దుటి నుంచి ఆ క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇటు యాజమాన్యం కూడా ఇటు సహకరించాలంటూ కూడా ఇటు ఆటో వారికి తెలుపుతూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి అనేక రాత్రుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి మాకు తప్పనిసరిగా డీజిల్ కొట్టాలి అంటూ కూడా ఇటు యాజమాన్యాన్ని అయితే అడుగుతున్నటువంటి
పరిస్థితి. అయితే ఈ యాజమాన్యం మాత్రం ఆ డీజిల్కి సంబంధించినటువంటి ఎంత మేరకు అవసరం ఉందో అంత మేరకే కొట్టించుకోవాలని చెప్పేసి కూడా యాజమాన్యం అయితే చెప్తా ఉంది. కానీ కొంతమంది ఇటు కార్లు కావచ్చు, లేదంటే ఆటోలు కావచ్చు, అవసరం లేకపోయినప్పటికీ కూడా కొంత ఎక్కువ మేర కొట్టించుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ డీజిల్ కొరత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇటు పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే కేవలం ఒక పెట్రోల్ మాత్రమే కొడుతున్నటువంటి పరిస్థితి, డీజిల్ ఎవరికి కొట్టనటువంటి పరిస్థితి. అయితే పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా డీజిల్ అయిపోయి నో స్టాక్ బోర్డులు కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. అయితే మనం ఆ విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇటు ప్రధాన రహదారి లాడ్ సెంటర్ వద్ద మాత్రం కార్లు కూడా ఉదయం నుంచి వేచి ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి ఎక్కడ డీజిల్ దొరకకపోవడంతో కేవలం ఈ యొక్క లాడ్ సెంటర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులోనే వాహనాలకి డీజిల్ దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క వాహనాలకి కూడా డీజిల్ కొట్టించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా చాలా మంది వాహనదారులు అయితే వేచి ఉంటా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు? డీజిల్ ఎందుకు అని కొరత లభింది? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకు కొరత అంటే కొరత లేదంటున్నారు, కానీ జనాలు ప్యానిక్ అవటం వల్ల ఇలా క్రియేట్ అయింది సిచ్యువేషను. గవర్నమెంట్ దీన్ని తొందరగా రిజాల్వ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొరత లేదు డీజిల్, కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు అని చెప్తున్నారు. కానీ జనాలు మాత్రం ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకని అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ వచ్చి కొంచెం నాకు ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది ట్యాంకు. నేను మామూలు నీడ్ నాది, నాకు కూడా ఇంత కాంప్లికేట్ అయిపోయింది. నిజంగానే కొరత లేదనేది వాస్తవం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఈ ప్యానిక్ వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది వాహనదారులు కూడా అసలు సిచ్యువేషన్ అయితే చాలా కంట్రోల్గానే ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ముందుకు వచ్చి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ విషయంపై కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇటు రూరల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున డీజిల్ కొరత లభించడంతో ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు మొక్కజొన్న కోత జరుగుతున్నటువంటి సమయంలో యంత్రాలకి కావాల్సినటువంటి డీజిల్ దొరకకపోవడంతో ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే వారు క్యానుల్లో గతంలో అయితే డీజిల్ క్యానుల్లో కొట్టించుకొని ఆ తర్వాత యంత్రాల్లో వాడుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ యంత్రాల్లో డీజిల్ కొట్టడానికి అవకాశం లేదు. అటు బంకులకి వెళ్తున్నప్పుడు కూడా క్యానుల్లో కొట్టే పరిస్థితే లేదు. కేవలం వాహనాల్లో మాత్రమే డీజిల్ కొట్టించుకోవాలంటూ ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం అయితే తెలుపుతా ఉన్నారు. అయితే రైతులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు పంట కోత సమయానికి వచ్చేసరికి ఇలా డీజిల్ లేకపోవడంతో యంత్రాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు గుంటూరు జిల్లాలో కూడా ఇటు పెట్రోల్ బంకుల దగ్గర మాత్రం ఒక ఏదైతే ఇటు భారీగా క్యూ లైన్లతో ఉన్నటువంటి వాహనాలు అయితే చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద వాహనాలు కూడా ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో ఉదయం నుంచి కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే క్యానుల్లో కావచ్చు, అలాగే వాటర్ బాటిల్స్లో కావచ్చు, ఎక్కడా కూడా ఈ యొక్క పరిస్థితి డీజిల్ అయితే కొట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం వచ్చేటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి వాహనాలకు మాత్రమే కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎంతవరకు లిమిట్గా కొట్టించుకోవాలో అంతవరకే కొట్టించుకోవాలి. ఆటోలకైతే 200 రూపాయలు మాత్రమే కొడతా ఉన్నారు. ఇటు ఏదైతే కార్లకి మాత్రం 1000 రూపాయల వరకు కొడతా ఉన్నారు. అయితే పూర్తిగా ఇటు వాహనదారుల్లో మాత్రం ఒక ప్యానిక్ సిస్టమ్ అనేది ఏర్పడింది. అయితే డీజిల్ దొరకకపోతే కార్లు తీయటానికి కూడా ఇబ్బంది ఉంది అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి ఒక స్పష్టత వచ్చి రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ కొరత విషయంలో కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి డీజిల్ కొరత లేకుండా కూడా చూడాలని చెప్పేసి అయితే ఇటు వాహనదారులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖ్తో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.